హాయ్ అండి. ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు 4 కోడిగుడ్లు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు ఉంటే చాలు. చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనం ఎగ్ బుర్జీ అనేది తయారు చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్. ముందుగా కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలండి అందులో. ఆ జీలకర్ర బాగా వేగాక ఆ 2 ఉల్లిపాయల్ని బాగా సన్న ముక్కలుగా కోసుకొని ఆ నూనెలో వేసుకోవాలండి. దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలియదిప్పుకొని మగ్గించుకోవాలండి. అలా బాగా కలియతిప్పుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నామంటే ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి. తర్వాత 2 టమాటాలు కూడా అందులో వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇది మగ్గాక కొంచెం ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని దీన్ని కూడా బాగా కలియతిప్పుకొని మగ్గించుకోవాలండి. అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ ఉల్లిపాయ మిశ్రమానికి బాగా పడతాయి. అలా పట్టాక ఒక 4 కోడిగుడ్లని మనం బాగా బీట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 నిమిషాలు దాన్ని కదపకుండా అలానే ఉంచాలి. తర్వాత దాన్ని చక్కగా కలుపుకోవాలండి ఉల్లిపాయ మిశ్రమంతో పాటు. అలా కలుపుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా కలుపుకొని దాన్ని బాగా వేగనివ్వాలి. వేగితేనే మన ఎగ్ బుర్జీ అనేది టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా వీడియోలో ఎలా తిప్పుతున్నానో అలా చేయండి. అంతే. ఇది బాగా మగ్గాక ఒక్కసారి మనం టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకున్నామంటే మన పర్ఫెక్ట్ ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిపోయింది. అంతేకాకుండా ఇది రైసు, రోటీ, చపాతీ, పుల్కా దేంట్లోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం సింపుల్గా అందరికీ బాగా నచ్చుతుంది. సింపుల్గా ఉంటుంది, అలానే హెవీగా కూడా ఉండదు. పొట్ట చాలా లైట్గా ఉంటుంది. అంతేకాకుండా ఎగ్ అనేది చాలామందికి ఇష్టం అండి. ఇందులో మనకి ప్రోటీన్స్, విటమిన్స్ చాలా అంటే చాలా బాగా అందుతాయి. హెల్త్ కూడా చాలా మంచిది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ పల్లెటూరు పడుచు.